కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, బడ్జెట్లో తెలంగాణకి ఏం చేసింది బీజేపీ ప్రభుత్వం? తెలంగాణ అన్ని రాష్ట్రాలు కూడా దేశంలో ఒక రాష్ట్రము. దేశానికి మంచి చేస్తే తెలంగాణకు మంచి చేసింది. ప్రత్యేకంగా ఇంతకు ముందున్న బడ్జెట్లలో అంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఇంత చేసినాము, ఈ రాష్ట్రాన్ని ఇంత చేసే రాష్ట్రాల పేరే వాడకుండే. దాని తర్వాత ఇందిరాగాంధీ వచ్చినాక అప్పుడు ఈ రాష్ట్రానికి ఇంత, వీళ్ళను ఎలక్షన్స్ ఎక్కడ ఉంటే వాళ్ళని మెప్పిస్తేందుకు, లేకుంటే ఈ వర్గాన్ని మెప్పిస్తేందుకు ఇది ఎట్లా చేసేది. కొంచెం బడ్జెట్ అండ్ పాలిటిక్స్ మిక్స్ అయిపోయేది. అన్ని దేశాలలో అయితే ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ కూడా ఇందిరాగాంధీ వచ్చినాక ఎక్కువ. బడ్జెట్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ డెవలప్మెంట్, ఈజ్ ఆల్సో ఫర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ రూలింగ్ పార్టీ జనరలీ మనం తెచ్చుకోవాలి కదా, తెలంగాణకి తెచ్చుకోవాలి కదా. రూలింగ్ పార్టీ వాళ్ళే అయితే తెచ్చుకోవాలి కదా, అంత దేశం అంతా ఇస్తారు. అంటే వేరే రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తే మంచిదా, తక్కువ ఇస్తే మంచిదా? ఎక్కువ ఇస్తే మంచిది కాదు, తక్కువ ఇస్తే మంచిది కాదు, అంతే కదా. వేరే అయితే అందరికి వచ్చినంత మనకు వచ్చినాయి, ఎన్నో అట్లా ఎక్కువ కూడా వచ్చినాయి. నేను చెప్తాను ఎక్కువ ఇక్కడ వచ్చినాయి. ప్రత్యేకంగా ఇక మీరు అడిగిన చెప్తున్నా కానీ వేరే ఇక్కడ కేవలం తెలంగాణకు వచ్చింది. నాకు చాలా సంతోషం. హైదరాబాదు ఒక హై స్పీడ్ గ్రోత్ కారిడార్, గ్రోత్ కనెక్టివిటీ కాన్సెప్ట్ తెచ్చి దాన్ని హబ్ సెంటర్గా హైదరాబాద్ చేసి లిటరలీ బాంబే పూనాకు హై స్పీడ్ రైల్ లింక్, మళ్ళీ కిందికి దక్షిణ రాష్ట్రాల ఇటు సైడ్ తమిళనాడు చెన్నై, ఇటు సైడ్ కర్ణాటక, ఇది హై స్పీడ్ రైల్ మనమే సెంటర్లు ఉన్నా అది చాలా మంచిది. కానీ ఎవరు కూడా పథకాలున్నా బడ్జెట్లున్నా కూడా ఓన్లీ ఒక విశ్వాసము దమ్మున్న ప్రభుత్వమే ఒక వర్గము ఒక ప్రాంతం చూడకుండా దేశం మంచి కొరకు చేస్తారు. దేశం మంచిగా అయితే నేషన్ ఫస్ట్ అంటారు, అంతే. నేషన్ ఫస్ట్ అంటే రాష్ట్రాలు ఫస్ట్ అన్నట్టు. లిఫ్టింగ్ టైడ్ బ్రింగ్స్ అప్ ఆల్ ద షిప్స్. అంటే నీళ్ళ లెవెల్ పెరిగితే అన్న చిన్న పడవ పెద్ద పడవ అన్నీ కూడా మీదికి పోతాయి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా రైతాంగాన్ని చూపెడితే అన్నిట్లో ఎక్కువ మన తెలంగాణకు వస్తుంది. పర్ క్యాపిటా రైతాంగానికి అన్నిట్లో ఎక్కువ మన ఇది వస్తుంది. ఇంకా ఉదాహరణగా మనకు ప్రతి రైతుకు 1,20,000 డైరెక్ట్ సెంటర్ నుంచి వస్తుంది ప్రతి ఏడాది. ఇక అవతల పార్టీ గురించి మాట్లాడొద్దు, 2 లక్షల రుణమాఫీ మాట్లాడదు, కానీ ఇది పర్ క్యాపిటా రైతు కుటుంబానికి అన్నిట్లో హైయెస్ట్ ఇక్కడ వస్తుంది. యూరియా సబ్సిడీ అన్నిట్లో హైయెస్ట్ మనకు వస్తుంది. ఏదో బీజేపీ రాష్ట్రము గుజరాత్ యూపీకి వస్తలేదు. అట్లా ఎన్నో వాటిలలో అన్నిట్లో ఎక్కువ హైవేస్ మనకే చాలా వచ్చినాయి. అంటే వేరే రాష్ట్రాలకు కూడా వచ్చినాయి, మనకు కొంచెం హయ్యర్ వచ్చినాయి. అట్లా ఎన్నో చేస్తున్నాము. కానీ ఈ రాష్ట్రాలకి తెలంగాణకి ఏమొచ్చిందంటే, మీరు రాష్ట్ర బడ్జెట్ పెట్టినప్పుడు ఎవడన్నా మా కరీంనగర్కి ఎంత వచ్చింది, మా మహబూబ్నగర్, మా నిజామాబాద్కి ఎంత వచ్చింది అడుగుతారా? గద అడగదు. కానీ తెలంగాణ నేషనల్ బడ్జెట్ వేసేటప్పుడు తెలంగాణ, ఇదేం లాజిక్ నాకు అర్థమైతే లేదు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, మెట్రో ఫేజ్ 2 కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇవన్నీ దీని గురించి వెయిటింగ్ కదా అంతా, ఈ బడ్జెట్లో ఏదైనా ఉంటుందేమో అని. మెట్రో ఫేజ్ 2 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో ఎల్ఎన్టీ తోటి వీళ్ళ ఒప్పందం కావాలి, వాళ్ళ ఫుల్ క్లియరెన్స్ రాలేదు. నీ భూమి లిటిగేషన్ ఉంది, నేను ఆ లిటిగేషన్లో పెట్టి నా పైసలు పెట్టి నేను ఎందుకు కొనాలి? ఆ భూమి కొట్టాను, లిటిగేషన్ భూమి కొనరు కదా. అట్లనే లిటిగేషన్ ఉన్న దాంట్లో అది సాల్వ్ చేసుకొని తర్వాత చేస్తాం. అది సెకండ్ ఏంటంటే, ఎక్కడి నుంచి ఉండాలని మెట్రో రైలు? ఇది ఒక వర్గాన్ని ఒప్పిస్తేందుకు, ఇది ఎంఐఎంని ఒప్పిస్తేందుకు ఓల్డ్ సిటీని ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేస్తారంట. అది ఆ రూటింగ్ కూడా వాళ్ళకి అనుకున్నట్టు. అంటే ఇటువంటిది ఒప్పుకోలు. మంచి ప్రపోజల్ తీసుకురండి, ఇంకోటి ఎల్ఎల్టీతో సాల్వ్ చేయండి, 100% మేము చేస్తాం. అంటే భవిష్యత్తులో కూడా అవకాశం లేదు ఇంకా మెట్రో 2కి. ఎందుకు 100% అవకాశం ఉంది. వాళ్ళు ఎల్ఎన్టీతో ఒప్పందం రాండి, ఇద్దరు రాండి, 100% చేస్తారు. ఈ ఇయరే చేస్తుంటే. ఇంకోటి ఏంది, అందరూ మన హైదరాబాద్ ఉన్న అందరూ హచ్చుకోవాలన్నా ఎయిర్పోర్ట్లో నుంచి. ఇది ఎవరికి ఓల్డ్ సిటీ అపీస్మెంటా, ముస్లిం అపీస్మెంటా? లేకుంటే నిజంగా చూస్తే అన్నిట్లో మ్యాక్సిమం ఫ్లైయర్స్ ఎవరు ఉంటారు? హైటెక్ సిటీ, ఇక్కడి నుంచి విదేశాల నుంచి ఇండస్ట్రీని ప్రోత్సహించే వాళ్ళు. వీళ్ళు గచ్చిబౌలి నుంచి ఉండాలి, గచ్చిబౌలి నుంచి ఇక్కడ మెట్రో కనెక్టివిటీ ఉండాలి ఫేజ్ 2లో. వాళ్ళకి అన్నిట్లో ప్రయారిటీ పొలిటికల్ ప్రయారిటీ. మైనారిటీని ఒప్పిస్తేందుకు ఓల్డ్ సిటీ నుంచి చేస్తారంట. కాదంటే ఎవరు చేస్తారు? నేనే దానికి వ్యతిరేకం ఉంటా. అంటే అలైన్మెంట్ మారాలంటారు. అలైన్మెంట్ కాదు, ఉద్దేశం మారాలి అండ్ రూటే మారాలి. నాట్ జస్ట్ రూట్ అలైన్మెంటే కాదు. ఫస్ట్ హైటెక్ సిటీ ఎక్కడైతే వాళ్ళే మ్యాక్సిమం అదే అప్పుడే ఫుల్ ఉంటుంది.
ఓకే ఓకే ఇది ఓన్లీ హజ్కు పోయేటప్పుడు ఫుల్ ఉంటుంది. అంటే పొలిటికల్ దాంతో చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు. రాజకీయ అవును. అవసరాల కోసం. అవును. ఓకే. అయితే అది చేయాలి. రీజనల్ రింగ్ రోడ్ అవుతున్నది, ఇంకోటి చాలా పెద్ద ప్రాజెక్ట్ అయితే, అందుకే మినిమం అవుటర్ రింగ్ రోడ్ ఎన్ని అయింది, 7 ఏళ్ళు అయింది అవును, కన్స్ట్రక్షన్. అవును, అవును. అయితే ప్రతి ఏడాది అవుటర్ రింగ్ రోడ్ చేస్తారా? ఇంటితో చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఇది కానీ డిపిఆర్ కానీ ఇది అక్విజిషన్ కానీ, అక్విజిషన్ పైసలు ఇస్తామన్నారు, రోడ్కి పైసలు ఇస్తామన్నారు. హ్మ్. ఆల్రెడీ సౌత్ భాగం చేస్తున్నారు, వస్తారు. ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ వాళ్ళ పని అయితే అవుతున్నది కదా, సర్వేలు ఇవన్నీ. దీనివల్ల మెల్లగేం కాదు, ఓకే. తప్పనిసరి ఇస్తారు రీజనల్ రింగ్ రోడ్. ఓకే. రైట్. ఓకే. థ్యాంక్ యూ.